స్వీట్ అంటే చాలు పిల్లలైతే ముందుంటారు. హాట్ అంటే చాలు పెద్దవాళ్ళకి చాలా ఇష్టం. ఇలా మిక్స్డ్ కాంబినేషన్‌తో ఈరోజైతే మనం ఈ పూల్ మఖానాతో ఒక స్వీట్ అండ్ ఒక హాట్ అయితే చేసేసుకుందాము. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే గనుక మీ ముందుకి పూల్ మఖానాతో ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. నేను ఒకటి కాదు రెండిటితో వచ్చేసాను. మనం ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే గనుక ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకుందాము. కావాలి అంటే గనుక మనం పాన్‌లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనం 180 డిగ్రీస్ పెట్టేసి 7 మినిట్స్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత తీసిన తర్వాత మనం ఆ పూల్ మకానాన్ని మనం గనుక కొంచెం ప్రెస్ చేసాము అంటే క్రిస్పీగా వచ్చింది అంటే పర్ఫెక్ట్‌గా ఫ్రై అయ్యింది అనేసి. సో, అవి ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ బెల్లంనయితే గనుక స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇది పెట్టేసుకున్నామంటే గనుక చాలా ఈజీ అనమాట. నేనైతే గనుక తీసుకొచ్చిన వెంటనే ఇలా బాక్స్‌లో అయితే గనుక తీసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి అవసరమైనప్పుడు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం హాట్ చేసుకుందామండి. ఒక చిన్న గిన్నెలోకి ఒక 2 స్పూన్‌లు ఆయిల్, అలాగే ఉప్పు, కారం, పసుపు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ప్యాన్‌లో డైరెక్ట్‌గా వేసుకుంటే ఏంటంటే, ఆ కారం అంతా కూడా నల్లగా అయిపోయిద్దండి. అందుకనేసి మనం ఇలా గిన్నెలో సెపరేట్‌గా కలుపుకొని వేసుకుంటే, కారం అనేది నల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట. సో, అంత కొద్దిగా నూనె ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి, ఈ విధంగా కలుపుకుంటే ఒక మంచి కలర్‌ఫుల్ స్నాక్ అయితే గనుక రెడీ అయిపోతుంది. పిల్లలకి ఎంతో హెల్తీ అన్నమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనం బెల్లం పాకంనైతే ఫస్ట్ హ్మ్, కరగబెట్టుకుందాము. కరిగిన తర్వాత దాన్ని వడపోసుకోవాలి. ఈ విధంగా అయితే దాంట్లో ఏవైనా నలకలున్నా గూడా వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ మనం ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. సో, ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉంటాయి. మనం పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గిన్నెలోకి తీసుకోవడం అనేది వాటర్ చెకింగ్ అనేది అందరికీ తెలిసిందే కదా! సో, ఈ విధంగా వాటర్‌లో అయితే గనుక యాడ్ చేసుకోవాలి. ఈ పాకం అనేది గిన్నె నుంచి ఈజీగా సెపరేట్ అయిపోయి ఈజీగా రావాలి. తీసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ మీద దాన్ని గనుక చూడండి ఈ విధంగా బాల్‌లాగా చేసి ఒక ప్లేట్ మీద గనక వేసాము అంటే మనకి టంగ్ అని సౌండ్ రావాలన్నమాట. అలా సౌండ్ వచ్చింది అంటే మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. అప్పుడు ఆ స్టేజ్‌లోనే మనం మకానా అనేది యాడ్ చేసుకోవాలి. మకానా కానియండి, పల్లి పట్టి కానియండి, చిక్కీ కానీ రకరకాలు చేస్తారు కదా! సో, ఇలా ఈ స్టేజ్‌లో మనం చెకింగ్ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుందాం మనం. ఈ పూల్ మఖానా వల్ల గూడా పిల్లలకి చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. మంచి హెల్తీ ఫుడ్. స్నాక్ ఐటెమ్‌గా కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే స్కూల్‌కి ఇప్పుడు రీసెంట్‌గా అయితే గనక హెల్తీ ఫుడ్ మాత్రమే అలౌ చేస్తున్నారు స్నాక్స్‌కి. సో, ఇది గూడా చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలందరికి కూడాను స్నాక్స్ పెట్టడానికి. అలాగే మనకు కూడా వెతుక్కోకుండా ఒకసారి చేసి పెట్టాము అంటే ఒక 1 వీక్ వరకు వస్తాయండి పిల్లలకి. ఇలా ఒకటి స్నాక్, ఒకటి హాట్ కనుక చేసాము అంటే 1 వీక్ వరకు పిల్లలకి ఏంటంటే ఇంక ఏం పెట్టాలి అన్న ఆలోచన ఉండదు. అలాగే మంచి హెల్తీ ఐటెమ్ కూడా అనమాట. సో, కావాలి అంటే గనుక ఒకసారి ట్రై చేయండి. మరి మీ అందరికి కూడా మీరు రెగ్యులర్‌గా చేసుకుంటారు అంటే గనుక ఒక కామెంట్ అయితే ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా ప్లేట్‌లోకి తీసుకున్నాము అంటే మంచిగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసాయి. చూడటానికి చిన్నగా, క్యూట్‌గా ఉన్నాయి. ఈ పూల్ మక్కన పిల్లలందరికీ ఎంతో ఇష్టమండి. అలాగే ఒక మంచి హెల్తీ స్నాక్ ఇది. ఇలాంటి చిన్న చిన్న ఐడియాలతోనే మనం స్పెషల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక మంచి మంచి బ్యూటిఫుల్ స్నాక్స్ అయితే గనుక తయారు చేసుకోవచ్చు. పిల్లలకి కూడా చాలా అంటే చాలా హెల్తీ అండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పూల్ మఖానా అనేది ఒక మంచి హెల్తీ స్నాక్ ఐటెమ్ అయితే అయిపోయిందనమాట. మరి మీ పిల్లల స్నాక్ బాక్స్‌లో కూడా ఈ ఐటెమ్‌ని యాడ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ రెగ్యులర్‌గా తింటున్నారు అంటే గనుక ఒక లైక్ ఆర్ కామెంట్ అయితే ఇచ్చేసేయండి. మరి మీ ఇంట్లో గూడా ఇలాగే మఖానా ఉంటే గనుక ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఒకే రోజు 2 రెసిపీస్ చేసినట్లుగా ఉంటుంది. ఒకటి స్వీట్, ఒకటి హాట్. పిల్లలైతే గనుక మస్తు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఒక మంచి హెల్తీ రెసిపీ గూడా చేసినట్లుంది. మరి ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ అలాగే కుకింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చితే గనుక ఒక లైక్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేసేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.